దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. జనవరి 22 మీనరాశి వారికి ఈ పనులు చేస్తారు. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రే నమః. ఛానల్ కి స్వాగతం. మీనరాశి వాళ్లకు, మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో, ఎలా ఉండబోతున్నాయో, అలాగే ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూస్తే ప్రతి విషయము కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే కనుక మీనరాశి వ్యక్తులు చాలా చురుకుగా ఉంటారు. అలాగే ఉత్సాహంగా ఏ పనినైనా చేస్తారు. మీరు కొన్నిసార్లు వెనకపడాల్సి వస్తుంది. మీరు ఏదైనా పని చేస్తూ ఉన్నా కూడా కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మీ తోటి ఉద్యోగస్తులు వారి పనులను త్వరగా చేసేసుకుంటారు. కానీ మీరు మాత్రం మీ పనులను చేసుకోవడానికి ఆలస్యం అవుతుంది. ఉద్యోగులకు రేపటి రోజున ఎంత ఉత్సాహం ఉన్నప్పటికీ కూడా పనులు అనేవి అంత త్వరగా పూర్తి కావు. వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్లకు వ్యాపారంలో అనుకున్న విధంగానే మీ పనులు అనేవి సాగుతాయి. కొన్నిసార్లు గందరగోళ మనస్థితి అనేది ఉంటుంది. అంటే ఏ పని చేయాలి అన్నా కూడా కొన్నిసార్లు కొంత సమయం అయితే నిరాశ మీకు కలుగుతుంది. అలాగే నిస్పృహ, నిరాశ మిమ్మల్ని వెంబడిస్తుంది. రేపటి రోజున మీరు ఖాళీ సమయంలో మీకు సంబంధించినటువంటి పనులకు ప్రణాళిక అనేది రచించుకోండి. తద్వారా మీ పనులనేవి అనుకున్న విధంగానే పూర్తి చేయగలుగుతారు. లేదంటే అనుకోని ఇబ్బందులు తప్పవు. ఇక ఈ రాశి జాతకులకు రేపటి రోజున మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సినటువంటి ఆలోచన చేస్తారు. విందు, వినోదాల కార్యక్రమాల్లోనూ మీరు పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి చక్కటి సమయాన్ని స్పెండ్ చేస్తారు. మీ ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తారు. దానికి సంబంధించిన ప్రణాళికలు రచించుకుంటారు. ఇక విద్యార్థులకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. చదువులలో ఎటువంటి లోటు అనేది ఉండదు. మీరు కష్టపడి చదువుకుంటారు. రేపటి రోజున విదేశీ ప్రయాణాలు, పనులు కూడా ముందుకు సాగుతాయి. అది ఉద్యోగం, వృత్తి, వ్యాపార పరంగా ఎలా అయినా కావచ్చు. ఒక పరిశ్రమ వాళ్లకు, ఇండస్ట్రీస్ వాళ్లకు, అదేవిధంగా వ్యవసాయదారులకు రేపటి రోజున అనుకూలంగా కనిపిస్తుంది. ఇక ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున కుటుంబ సభ్యులతో అనుకూలంగా మెలుగుతారు. వారికి సంబంధించిన పనులను చేస్తారు. అలాగే ఈ రాశి వ్యక్తులకు ఈ రోజు ఈ విధమైన ఫలితాలైతే ఉండబోతున్నాయి. కుటుంబాల్లోనూ వ్యాపారంలోనూ అనుకూలమైన ఫలితాలను పొందుకోబోతున్నారు. కొన్ని ఫలితాలైతే మిశ్రమంగా కనిపించబోతున్నాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆరోగ్యం పట్ల చక్కని శ్రద్ధ పెట్టండి. పనిపై శ్రద్ధతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కనుక అనారోగ్య సమస్యల బారిన పడవలసి వస్తుంది. ఎందుకంటే కనుక పని కోసం మీరు ఎంతగా శ్రమిస్తున్నారో, మీ కుటుంబం కోసం ఎంతగా శ్రమిస్తున్నారో, పని కోసం మీరు ఎంతగా శ్రమిస్తున్నారో, మీ కుటుంబం కోసం మీరు ఎంతగా శ్రమిస్తున్నారో, ఆరోగ్యం పట్ల కూడా మీకు అంతటి శ్రద్ధ అనేది చాలా అవసరం. లేదంటే కనుక అనారోగ్య సమస్యల బారిన పడవలసి వస్తుంది. చిన్న చిన్న సమస్యలే మీకు అధికంగా మారిపోయే అవకాశం ఉంది. తలనొప్పి గాని, ఎముకల్లో నొప్పి గాని, ఎక్కడైనా పట్టేసినట్లు అనిపించడం గాని, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నట్లయితే కనుక ఎట్టి విధంగానూ వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన మోతాదులో మీరు వైద్యం తీసుకోవాలి. ఎందుకంటే అవే భవిష్యత్తులో మీకు పెను ప్రమాదంగా మారిపోయే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్య విధానాలు, జీవన శైలి మార్చుకుంటూ, యోగా చేసుకుంటూ, మంచి ఆహారపు అలవాట్లను అలవాటు చేసుకుంటే కనుక చక్కటి ఆరోగ్యాన్ని అయితే మీనరాశి వ్యక్తులు పొందుకోబోతున్నారు. మీనరాశి వ్యక్తులు ఏ పని చేసినా సరే 1-2 సార్లు ఆచితూచి ఆలోచించి చేస్తారు. కాబట్టి అనుకూల ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. ప్రతికూల ఫలితాలు పొందుకోకుండా ఉండటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. మీ దినచర్యను ప్రారంభించేటప్పుడు రోజు మొదట్లో మీకు ఇష్టమైన దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించుకొని బయటికి వెళ్ళండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో అప్పుడు మీకు దైవానుగ్రహం తోడై విజయం చేకూరుతుంది. అలాగే మీరు నూతనమైన ప్రణాళికలు, వస్తు వాహనాలు, నూతన భవనాలు ఏవైనా కొనాలి అనుకుంటే కనుక కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా పాటించండి. మీరు చేసే పనిని ఇతరులకు చెప్పకుండా గోప్యంగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. బయటి వ్యక్తులకు మీ పర్సనల్ సేవి కూడా షేర్ చేసుకోకండి. ఎందుకంటే ఎవరిని నమ్మటానికి లేదండి. ఈ రోజుల్లో ఎవరు కూడా ఎదుటి వ్యక్తులు బాగుంటే చూసి ఓర్చుకోలేని వారే చుట్టూ ఉన్నారు. కాబట్టి మీ యొక్క బంధాల్లో గాని, బంధుత్వాల్లో గాని మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు మీరు చెప్పే పర్సనల్ సీక్రెట్స్ ని తప్పుగా ఉపయోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎదుటి వారికి మీ పర్సనల్స్ ని షేర్ చేయకండి. అలాగే గోప్యంగా ఉంచుకొని పని పూర్తయిన తర్వాత చెప్తే కనుక ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే
ఇంటి పెద్ద యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే అనారోగ్య సమస్యలు సూచన కనిపిస్తుంది కాబట్టి అనారోగ్య సమస్యల బారిన పడకుండా గృహంలో పెద్దవారు ఎవరైతే ఉన్నారో, అది మీ తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వారిని ప్రేమగా వారి యొక్క బాధ్యతలను స్వీకరించండి. అలాగే వారి యొక్క సలహాలు సూచనలు మీకు మేలుకరంగా ఉంటాయి కాబట్టి వారిని సలహాలు సూచనలు అడిగి ఏ ప్రయత్నాన్నైనా మొదలు పెట్టండి. అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. రోజు మొదట్లో మీ ఇష్ట దైవాన్ని స్మరించుకొని గృహం నుండి బయటకు వెళ్లి మీరు ఏ పనులు ముగించుకొని వచ్చినా సరే అవి మీకు విజయవంతంగా ఉంటాయి. చూశారు కదండి, మీనరాశి వ్యక్తులకు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో. ఇలాగే ప్రతిదినం మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.